Hello viewers, welcome to Suni Home Recipes. హలో వ్యూవర్స్, బాగున్నారా? ఈరోజు మనము డోనట్స్ చేసుకుందాము. బేకరీ స్టైల్ డోనట్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామండి. ఎలా చేయాలో చూద్దాము. చాలా ఈజీగా ఈస్ట్ లేకుండా చేసుకుందామండి. మిల్క్ వేసుకోవాలి, వామ్ మిల్క్ వేసుకోవాలి. కొద్దిగా కాచి చల్లార్చిన మిల్క్ యూస్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకున్నాము. వెనిగర్ వేసి ఈ విధంగా మనము కలిపి పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. ఓకే అండి, ఇప్పుడు మనము ఇందులోకి 1 కప్పు ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకోవాలి. ఇందులోకి షుగర్ యాడ్ చేస్తున్నాను. 2 to 3 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. 3 స్పూన్స్ వేసాను. అదేవిధంగా 3/4 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. బాగా మిక్స్ చేసుకుందాము. ఇందులోకి మనము మిల్క్ వేసుకొని కలుపుకోవచ్చు, లేదా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా డో లాగా మిక్స్ చేసుకుందాము. సాఫ్ట్ డో వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా మిల్క్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా సాఫ్ట్ డో ప్రిపేర్ చేసుకుందాము. కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మనకి పిండి ఈ విధంగా మనకి స్టిక్కీ లాగా వస్తుంది. చూసారు కదా? ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా బటర్ యాడ్ చేసుకుందాము. బటర్ ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. కొద్దిగా కరిగించుకొని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తము 10 to 15 మినిట్స్ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకొని ఈ విధంగా మనము ప్లాస్టిక్ ర్యాపర్తో కవర్ చేసి పెట్టుకుందాము. ఒక 1 అవర్ రెస్ట్ ఇద్దాము. తర్వాత మనము ప్రాసెస్ చూద్దాము. ఓకే అండి, 1 అవర్ తర్వాత ఇప్పుడు మనము డోనట్స్ చేసుకుందాము. పిండి మనకి బాగా ఒక 5 మినిట్స్ ఈ విధంగా కలుపుకోవాలి. ఓకే అండి, ఈ విధంగా మనము ఒకసారి ఈ విధంగా బాగా మనము ప్రెస్ చేసుకున్న తర్వాత కొద్దిగా మనము ఫ్లోర్ వేసుకున్నాము, పిండి వేసుకున్నాము. వేసుకొని ప్రెస్ చేసుకున్నాము.
చూసారు కదా, ఈ విధంగా మనము షీట్ లాగా చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని మనకి కొద్దిగా ఒక 1/4 ఇంచ్ లావుగా ఉంటే సరిపోతుంది, మరీ పల్చగా చేసుకోకూడదు. ఇప్పుడు నేను ఒక గ్లాస్ తీసుకున్నాను, దీంతో మనము డోనట్స్ లాగా షేప్స్ చేసుకున్నాము. ఈ విధంగా అన్ని రౌండ్ చేసుకున్నాము. చూసారు కదా, అన్ని మనము సర్కిల్స్ చేసుకున్నాము. ఇప్పుడు మనము మధ్యలో ఒక క్యాప్ తీసుకుని ఈ విధంగా చిన్న క్యాప్ తీసుకొని సెంటర్లో ప్రెస్ చేసుకోవాలి. సో మధ్యలోది తీసేసుకుంటే సరిపోతుంది. ఇవి మనము చిన్న చిన్న డోనట్స్ లాగా వేసుకోవచ్చు. సో ఈ విధంగా అన్నీ కూడా సెంటర్లో ప్రెస్ చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అన్నీ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మొత్తం తీసేసుకోవాలి. ఇలా సపరేట్గా తీసేసుకొని పిండిని కూడా మనము డోనట్స్ లాగా ప్రిపేర్ చేసేసుకుందాము. ఇవన్నీ డోనట్స్ ఒక ప్లేట్లో ఈ విధంగా అరేంజ్ చేసుకుందాం. సో ఈ విధంగా మనము రెడీ చేసి పెట్టుకున్న డోనట్స్ని ఒక 10 మినిట్స్ క్లాత్ వేసుకుని క్లాత్తో కవర్ చేసి పెట్టుకుందాము. ఈ లోపల మనము డెకరేషన్ కొరకు చాక్లెట్ సిరప్ చేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు మనము చాక్లెట్ మెల్ట్ చేసుకుందాము. ఇక్కడ నేను హర్షీస్ అదేవిధంగా క్యాడ్బరీ చాక్లెట్స్ తీసుకున్నాను. ఇవి రెండు ఈ విధంగా పీసెస్ చేసి ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాను. మనము ఈ విధంగా మెల్ట్ చేసుకుంటే చాక్లెట్ సిరప్ బాగుంటుంది, చాలా బాగా వస్తుంది. సో ఇక్కడ నేను ఒక బౌల్లో వాటర్ ఆల్రెడీ బాగా బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి మనము బౌల్ పెట్టేసుకున్నాము. ఓకే అండి, చూసారు కదా, మనకి చాక్లెట్ బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇదే బౌల్లో ఇక్కడ నేను ఓరియో కుకీస్ చాక్లెట్ వైట్ చాక్లెట్ కూడా మెల్ట్ చేస్తున్నాను. మనకి ఫ్లేవర్ ఏది కావాలంటే అది రెడీ చేసుకోవచ్చండి, డెకరేట్ చేసుకోవచ్చు. ఓకే అండి, మనకి డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ పెట్టుకున్నాను. ఆల్రెడీ మనకి ఆయిల్ బాగా కాగిపోయింది. ఇప్పుడు మనము డోనట్స్ వేసుకున్నాము. ఒకటొకటిగా వేసుకొని ఫ్రై చేసుకున్నాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ కలర్లో రాగానే తీసేసుకున్నాము. చూసారా ఎంత బాగా వచ్చాయో. డోనట్స్ షేప్ కూడా చాలా బాగా వచ్చింది, చాలా బాగా క్రిస్పీగా కూడా ఉంటాయి. సో మిగతావి కూడా ఫ్రై చేసేసుకుందాము. ఓకే అండి, చూసారు కదా, మనకి డోనట్స్ అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనము డెకరేషన్ చేసుకుందాము. మనకి ఈ చిన్న చిన్నవి కూడా నేను ఫ్రై చేసి పెట్టాను. ఇందులో మనము కొద్దిగా షుగర్ వేసుకుని ఈ విధంగా చిన్న చిన్న డోనట్స్ పిల్లలకి రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనము డోనట్స్ డెకరేట్ చేసుకుందాము. ముందుగా ఇక్కడ నేను చాక్లెట్ సిరప్తో
విధంగా డోనట్ తీసుకొని విధంగా అద్ది ఒకసారి ఈ విధంగా ఇలా మనకి చేసుకోవచ్చు. మనకి డోనట్స్ ఏ విధంగా కావాలన్నా కూడా తినొచ్చండి. డెకరేషన్ ఎలా కావాలంటే అలాగా మనం డెకరేట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా నేను పెట్టుకున్నాను. ఇక్కడ నేను డెకరేటివ్ స్ప్రింకిల్స్ తీసుకున్నాను. మనకి ఏవి కావాలన్నా వేసుకోవచ్చు. ఇక్కడ నేను వెరైటీ స్ప్రింకిల్స్ తీసుకున్నాను. చూసారు కదా, ఇవన్నీ మనము విధంగా డోనట్స్ మీద వేసుకున్నాము. సో ఈ విధంగా మనము డెకరేషన్ చేసుకుని డోనట్స్ పిల్లలకి రెడీ చేసి పెట్టొచ్చండి. చాలా బాగా వచ్చాయి. ఇక్కడ నేను షుగర్ ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకున్నాను. షుగర్తో కూడా వేయొచ్చు, ప్లెయిన్ కూడా తినచ్చు. చాలా బాగా టేస్టీగా వచ్చాయి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.